మేడారం మహాజాతరలో కీలక ఘట్టం సమ్మక్క రాక కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పూజారులు సమ్మక్క గద్దె ఉన్న అమ్మవారి ఆభరణాలు, పూజ సామాగ్రి శుద్ధి చేసి ముగ్గులతో అలంకరించారు. అనంతరం మేళతాళాల మధ్య చిలకల గట్టుకు బయలుదేరారు. సమ్మక్క గుడి వద్ద ఉన్న తాజా పరిస్థితి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. మేడారం మహాజాతర 4 రోజులు ఆద్యంతం ఆధ్యాత్మిక భక్తి పారవశ్యంతో పొంగి పొర్లుతుంటుంది. ఆదివాసీల ఆరాధ్య దేవాలయమైన సమ్మక్క సారలమ్మ తల్లులు కోరిన కోరికలు తీర్చే తల్లులుగా దేశ నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తుల మన్ననలు పొందుతున్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే మాఘశుద్ధ పౌర్ణమి రోజున జరిగేటువంటి మహత్తర ఘట్టం కోసం అయితే వేలాది మంది ఎదురు చూస్తుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈసారి జాతర నిన్న ప్రారంభమైంది. ఈరోజు 2వ రోజు. మరి కాసేపట్లో సమ్మక్క తల్లి చిలకల గట్టు నుంచి గద్దెల మీదకి రానుంది. ప్రస్తుతం మనము పూజారులు ఏదైతే సమ్మక్క తల్లి పూజా సామాగ్రి పొందుపరిచేటువంటి సమ్మక్క గుడి ఉందో ఆ గుడి వద్ద ఉన్నాము. ఈ గుడి నుంచే అటు చిలకల గట్టుకు బయలుదేరేటువంటి పూజారులు ఇక్కడ నుంచే పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళి అక్కడ చిలకల గట్టు నుంచి ఆ అమ్మవారిని ఈరోజు తీసుకొని వస్తుంటారు. పూర్తిగా ఆద్యంతం శివశక్తుల పూరకాలతోటి సమ్మక్క సారలమ్మ నామస్మరణతోటి అయితే మేడారం పరిసర ప్రాంతాలు అయితే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పులకించిపోతున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. ఇప్పటికే ఇటు పూజారులు పెద్ద ఎత్తున ఇక్కడ పూజలు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ పూజలు నిర్వహించి ఇక్కడ నుంచి పూజారుల యొక్క ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరి కాసేపట్లో ఇక్కడికి పూజారులు తమ యొక్క బృందంగా వస్తున్నారు. మనము మరి కాసేపట్లోనే పూజా సామాగ్రి ఇక్కడ నుంచి తీసుకొని చిలకల గట్టుకు బయలుదేరుతారు. మనం చూస్తున్నాము ఇక్కడ పూజారుల రాక కూడా చూస్తున్నాము. సమ్మక్క గదికి వస్తున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడ సమ్మక్క గదిలో ఉన్నటువంటి పూజా సామాగ్రి ఏదైతే ఉందో ఆ సామాగ్రిని అధికారికంగా తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి అమ్మవార్లను చిలకల గట్టు నుంచి తీసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక్కడ అత్యంత పవిత్రంగా పూజలు కూడా నిర్వహిస్తారు. పూజలు నిర్వహించిన అనంతరము మనము చూస్తున్నాము డప్పు చప్పుల మధ్య మేళ తాళాల మధ్య అమ్మవారి యొక్క పూజలు చూస్తున్నాము. ప్రత్యేకంగా అమ్మవారి యొక్క విధానాన్ని వాళ్ళ యొక్క సాంప్రదాయాల ప్రకారము అమ్మవారి యొక్క పూజా సామాగ్రిని ఇక్కడ నుంచి తీసుకొని తమ యొక్క ఆడపడుచులందరూ కూడా బయలుదేరి ఆద్యంతం ఇక్కడ బయలుదేరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ యొక్క సాంప్రదాయాన్ని అనాదిగా కూడా కొనసాగిస్తున్నారు. వాళ్ళంతా కూడా సమ్మక్క తల్లిని కొలిచే విధానం మనం చూస్తున్నాము. వాళ్ళు ఆద్యంతము వాళ్ళ యొక్క ఆచారాలకు పూర్తిగా ఆచార వ్యవహారాల సాంప్రదాయాల ప్రకారము సమ్మక్క తల్లికి తీసుకొస్తూ ఉంటారు. ఆ ఆచారాలను మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే సమ్మక్క తల్లికి సంబంధించి ఇక్కడ పూజా మందిరంగా చూస్తారు. ఈ పూజా మందిరం నుంచే మరి కాసేపట్లో చిలకల గట్టుకు ఇక్కడ ఈ పూజా విధానం అనంతరము వెళ్తుంట పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ మేడారంలో ప్రధానంగా అమ్మవార్ల యొక్క పూజా విధానము మనము చూస్తున్నాము. ఇక్కడ పూజా విధానానికి సంబంధించి వాళ్ళంతా ఆడపడుచులంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళేసి ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక్కడ పూజారుల కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. స్వామి చెప్పండి, ఇక్కడ ఏమేమి పూజలు చేస్తారు? సమ్మక్క గుడిలో ఏమేమి ఉంటాయి? ఈరోజు సమ్మక్కను తీసుకురావడం జరుగుతుంది. సమ్మక్కను తీసుకురావడం కోసం అమ్మవారిని అక్కడ ప్రతిష్టాపన కోసం అమ్మవారి గద్దెల పైన ముగ్గులు వేస్తాం. అంటే ఇక్కడ పూజ అయిపోయినాకే బయలుదేరుతారా? ఇక్కడ పూజ అయిపోయినాక మళ్ళీ గద్దెల పైన బయలుదేరుతాం. అంటే ఇక్కడ సమ్మక్క గుడి అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయండి గుడిలో? గుడి సమ్మక్క సంబంధించిన ఆభరణాలు అయిన పూజ సామాగ్రి. అంటే అమ్మవారిని మీరు అంతగానో పూజిస్తారు. మీరు పూజారులు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత పెద్ద మహాజాతర మీ చేతుల మీదుగా మీ కుటుంబ సభ్యులంతా మీ వంశాస్తులు చేస్తున్నారు కదా అనాదిగా, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇంత కోట్ల జనానికి మేము సేవ చేస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అంటే ఇక్కడ ఆడపడుచులు మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి చేస్తారా ఈ పూజలు? మా కుటుంబ సభ్యులు పూజలు ఆడపడుచులు అందరూ చేస్తాం. వెనకడ ఎట్లా జరుగుతుందో అలానే చేస్తాం. అది మనం చూస్తున్నాము. అనాదిగా మా తాతల ముత్తాతల నుంచి చూపించిన ఆ సాంప్రదాయాలను మేము కొనసాగిస్తూ మా కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి అమ్మవారి యొక్క ఆభరణాలు ఇక్కడ పూజా సామాగ్రి ఈ గుడిలో ఉంటాయి. ఇక్కడ నుంచి మేము పవిత్రంగా నియమనిష్టలతోటి ఉండి ఇక్కడ మేమందరం కూడా డప్పు చప్పుల మధ్యలో తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి గుడిని అలంకరించి ముగ్గులు వేసి అనంతరం ఇక్కడ నుంచి గద్దెల మీదకి వెళ్ళి కూడా అక్కడ కూడా మా ఆడపడుచులతోటి గద్దెలు అలకించి
ముగ్గులు పెడతామని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ అనాదిగా తరలి వస్తున్న ఆచారాన్ని అయితే వాళ్ళు మరొకసారి కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. వాళ్ళు ప్రత్యేక పూజలు చేసుకుంటున్న పరిస్థితి. కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళు కూడా అనాదిగా వాళ్ళ ఆచార వ్యవహారాలను, ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను, వాళ్ళ పూజా విధానాలను ఇప్పటికీ కూడా కాపాడుతూ అదే ఉత్తేజంతో అదే ఉత్సాహంతో అమ్మవారికి సేవ చేసే అదృష్టం కూడా కలిగిందని చెప్పేసి వాళ్ళ సేవకులు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అది ప్రస్తుతం అయితే సమ్మక్క గుడి వద్ద అమ్మవారి ఆభరణాలు, అమ్మవారి పూజా సామాగ్రిని తోలుకొని మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి అమ్మవారి గద్దెల మీదకి వెళ్తారు. అక్కడ నుంచి నేరుగా చిలకలగట్టుకు వెళ్ళేసి చిలకలగట్టు నుంచి అమ్మవారి యొక్క రాకనైతే కోట్లాది మంది భక్తజనం ఎదురు చూస్తున్నారు. అది మరి కొద్ది క్షణాల్లోనే ఇక్కడ నుంచి పూజారులు పూజా సామాగ్రి తోటి గద్దెల మీదకి వెళ్ళి అక్కడ నుంచి అలంకరణ అనంతరము ఆ చిలకలగట్టుకు వెళ్ళి అమ్మవారిని తీసుకొచ్చేందుకైతే వెళ్తూ ఉంటారు. ఇది ప్రస్తుతం సమ్మక్క గడి వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు ఈ వనం నుంచి జనంలోకి రానుంది సమ్మక్క తల్లి. మరిన్ని వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే విత్ us. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా అలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. వెల్కమ్ బ్యాక్. వనం నుంచి జనంలోకి రానుంది సమ్మక్క తల్లి. వనదేవత రాక కోసం భక్తజనం ఎదురు చూస్తోంది. మరి కాసేపట్లో చిలకలగట్టు నుంచి సమ్మక్క తల్లి మెడరం గద్దెపైకి రానుంది. సమ్మక్కను తీసుకురావడానికి పూజారులు చిలకలగట్టుపైకి వెళ్లారు. సమ్మక్క తల్లికి భక్తులు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. సమ్మక్క తల్లి రాక కోసం చిలకలగట్టు వద్ద వేలాది మంది భక్తులు హర్షధ్వానాలతోటి ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఇటు పూజారులంతా కూడా ఒక్కొక్కరుగా చిలకలగట్టు వైపు బయలుదేరుతున్నారు. మనం చూస్తున్నాము ఎక్స్క్లూజివ్ గా మన ఐను స్క్రీన్ పైన పూజారులు వాళ్ళ యొక్క ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారము చెప్పులు లేకుండా ఎంతో నియమ నిష్ఠలతోటి అమ్మవారిని తీసుకురావడం కోసము యొక్క అమ్మవారి చిలకలగట్టు ప్రధాన గేటు వద్దకు వచ్చారు. గతంలో ఇక్కడ తొక్కిసలాటలు జరిగేవి. దాని దృష్ట్యా అటు పోలీసు బందోబస్తు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అటు ఆదివాసీ నాయకపోడు వాళ్ళు అందరూ కూడా, అటు అభ్యుదయ సంఘం వాళ్ళు, అదేవిధంగా గిరిజన యూత్ అంతా కూడా అమ్మవారికి రక్షణ కవచంగా నిలబడడానికి కూడా వాళ్ళంతా ఇప్పటికే ఇటు చిలకలగట్టు వైపు వెళ్తున్నారు. మనం చూస్తున్నాం పూజారులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా కూడా మనం ఇక్కడ నుంచి వెళ్తున్న పరిస్థితి మనం అయితే చూస్తున్నాము. పెద్ద ఎత్తున అమ్మవారి రాకనైతే అటు స్వాగతించడానికి అమ్మవారి వేలాది మంది లక్షలాది మంది భక్తులు దేశ నలుమూలల నుంచి ఆదివాసీ బిడ్డలు ఎంతో మంది ఇక్కడికి వచ్చేసి 4-5 రోజులు కూడా ఇక్కడ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని, అమ్మవారి దివ్య దర్శనం సాధించుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. మనం చూస్తున్నాము ఎటు చూసినా కూడా డేరాలు వేసుకొని ప్రజానికం అయితే అశేష ప్రజానికము అందరూ కూడా మేడారం దారుల వైపు వచ్చేసి ఇక్కడ ఉండి ఈ యొక్క అమ్మవారిని రాకను స్వాగతించి అమ్మవారి యొక్క పూజారుల యొక్క ఇంటి ఆడబిడ్డలు ఇక్కడికి ఒక్కొక్కరుగా బయలుదేరుతున్నారు. అటు ముందస్తుగా ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని రాకను స్వాగతించి అనంతరము ఇక్కడ ఆ అమ్మవార్ల యొక్క ఎదురుకోడి పిల్లలనిచ్చి అమ్మవారికి ఆ గావు పట్టి ఇటు గొర్రె పిల్లలను అటు మేక పిల్లలను కూడా గావు పట్టి బలిస్తూ ఉంటారు. అమ్మవారికి స్వాగతం పలకడానికైతే పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది ప్రస్తుతం చిలకలగట్టు వద్ద అశేష భక్తజనం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక్కడికి భక్తులు కూడా చాలా మంది కూడా వచ్చి వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ శివసత్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ సమ్మక్క తల్లిని రాకను స్వాగతించడానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు చిలకలగట్టు వైపు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం చేస్తున్నారు? ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాము హైదరాబాద్ నుంచి ఫస్ట్ టైం వచ్చాము. చాలా బాగుంది, మొత్తము చాలా బాగా అరేంజ్ చేశారు. అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం బాగుంది. అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి. మేము ఫస్ట్ టైం ఈ జాతరకు వస్తున్నాం హైదరాబాద్ నుంచి. చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్. మేము ఈ చిలకలగట్టు దగ్గర తల్లిని తీసుకోవటప్పుడు చూడనీకి వచ్చినాము. ఇప్పుడు మేము వరంగల్ నుండి. చాలా బాగున్నాయి ఈసారి అరేంజ్మెంట్స్, చాలా చక్కగా అనిపించింది. మేము రెగ్యులర్ ప్రతిసారి అమ్మ వచ్చినప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఉంటాము. చాలా బాగుంది. ఇక్కడే ఉన్నాము.
ఇక్కడ అదే ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి చిలకలగుట్ట దగ్గర. ఫైన్. అది మనం చూస్తున్నాము. సమ్మక్క తల్లి రాకనైతే ఎదురు చూస్తున్నారు. మనం చూస్తున్నాము ఆ సమ్మక్క తల్లి పెద్ద ఎత్తున తరలించడానికి పోలీసులు అయితే ఏర్పాట్లు చేశారు. మూడంచెల భద్రతా నడుమ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పూజారులు అమ్మవారి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క తల్లిని గద్దె మీదకి తీసుకెళ్లేంత వరకు కూడా ఆద్యాంతం భక్తి పారవశ్యంతో ఇటు శివసత్తుల పూనకాలతో అటు సమ్మక్క సారలమ్మ నామస్మరణతో అయితే ముందుకు సాగేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు పూజారుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా చిలకలగట్టు వైపు వెళ్తున్నారు. మరి కాసేపట్లో సాయంకాల సంధ్యా వేళ అమ్మవారిని చంద్రబింబ ప్రతిరూపంలో కుంకుమ భరణిని పైకి వెళ్లి పూజారులు అక్కడ ప్రత్యేక రహస్య పూజలు చేసి అనంతరం ఇక్కడికి తీసుకొని వచ్చేసి అమ్మవారిని గద్దె మీద ప్రతిష్ఠిస్తారు. రేపు శుక్రవారము అమ్మవారిలోను ఇద్దరు అమ్మవార్లు గద్దెల మీద ఉండడం వల్ల అందరూ కూడా ఇద్దరు అమ్మవార్లను శుక్రవారము దర్శనం చేసుకొని అదేవిధంగా శనివారం తిరిగి వన ప్రవేశం చేస్తుంటారు. జనంలోకి అమ్మవార్లు రాకనే ఇక్కడ పెద్ద ప్రాశస్తంగా చూస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము చిలకలగట్టు వద్దనైతే ఆ అమ్మవారు రాక కోసము ఎదురు చూస్తున్నారు. వనంలోని తల్లులు జనంలోకి వచ్చి ఈ 2 రోజుల పాటు తల్లులు అందరికీ దీవెనలు ఇచ్చి కోరిన కోరికలు తీర్చి తిరిగి మళ్ళా వనంలోకి వెళ్తారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా అటు వన మహోత్సవం అక్కడ కంకవనాన్ని గద్దె మీద ప్రతిష్ఠించారు. అనంతరము పూజారుల ఆడబిడ్డలంతా కూడా అక్కడ సమ్మక్క గద్దెను అలంకరించి ముగ్గులు వేశారు. అనంతరము సమ్మక్క గుడి వద్ద ఉన్నటువంటి పూజా మందిరంలోని ఆభరణాలు పూజా సామాగ్రిని తీసుకుని చిలకలగట్టు వైపు వెళ్లారు. మరి కాసేపట్లోనే మరికొద్ది గంటల్లోనే సమ్మక్క తల్లి గద్దె మీదకి రానుంది. ఇది ప్రస్తుతం అయితే చిలకలగట్టు వద్ద ఉన్న ఆ కోలాహలం, భక్తుల కోలాహలం, సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్న సిచ్యువేషన్. ఓటీవ్. మేడారంలో ప్రధాన ఘట్టం సమ్మక్క వనం నుంచి గద్దెపైకి రావడం. అమ్మవారు చిలకలగట్ట నుంచి దిగేటప్పుడు భక్తులు పూనకాలతో ఊగిపోతారు. తల్లి వచ్చే ముందు చిలకలగుట్ట ప్రధాన ద్వారం వద్ద ఎదురుకోలను సమర్పిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. కాసేపట్లో సమ్మక్క తల్లి చిలకలగట్టు నుంచి వనం నుండి జనంలోకి రానుంది. దీనికోసం అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ప్రస్తుతం మనం చిలకలగట్టు వద్ద ఉన్నాము. చిలకలగట్టు వద్ద వేలాది మంది భక్తుల హర్షధ్వానాల మధ్య మరి కాసేపట్లో సమ్మక్క తల్లి వనం నుండి జనంలోకి రానుంది. వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు అసలు ఈ యొక్క చిలకలగట్టు నుంచి అమ్మవారి రాకను ఎలా చూస్తున్నారు, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి, వాళ్ళ మాటల్లో విందాం. అమ్మ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్, ఇక్కడ ఏం జరుగుతుంది? చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి వస్తున్నాం అమ్మవారి కోసం, మేము 1000 కళ్ళతో చూస్తున్నాము. అమ్మవారి రాక మాకు సంతోషంగా ఉంది. 20 ఇయర్స్ నుంచి నేను పుట్టిన కాంచెల్లి అమ్మవారి కోసం వస్తూనే ఉన్నాను. నా పేరు కూడా శ్రవంతి. అమ్మవారి పేరే నాకు పెట్టింది మా అమ్మ వాళ్ళు. నేను ఒక్కతే అమ్మాయిని. శ్రవంతి సమ్మక్కకు సాహొస్తుందని అమ్మ వాళ్ళు నాయన ఒక్కతే కూతుర్ని పుడితే అమ్మవారి పేరు పెట్టాలని కావాలని అమ్మ పేరు శ్రవంతి అని పెట్టింది. సార్ చెప్పండి, ఏం చేస్తున్నారు? అమ్మవారికి దానం చేస్తున్నాము బీరిగిట్లా. మాకు సంతోషకరంగా ఉంటుంది. మేము ఎప్పుడైనా కూడా వచ్చేసి ప్రతిసారి కోరిన మోరేలు మొక్కు తీరుతుంది కాబట్టి అమ్మవారు మేము కోడి అయినా మేకనైనా బలి తీసుకొని అమ్మవారికి బలి ఇచ్చేసి మేము అనుకున్న కోరికలు తీరుతుంది కాబట్టి అమ్మ ఆ సంతోషంతో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాము. మాకేంటంటే మేము పుట్టిన కాడ నుంచి మా అమ్మ, మా నాన్న, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ వాళ్ళు తీసుకొచ్చారు అన్నట్టు. మేము తెలివి వచ్చిన కాంచి ప్రతిసారి ఇక్కడికే వచ్చేస్తాము. మేము 3 అన్నదమ్ములం కాబట్టి ఒక బిడ్డ కావాలని మా చెల్లె కోసం మా అమ్మ ఎన్నో కోరికలు కోరిచింది కాబట్టి ఈమెకు సమ్మక్క అని పేరు పెడతాం. పుట్టిదంటే సమ్మక్క అని పేరు పెట్టి తలెత్తు బంగారం ఇచ్చింది. ఇప్పుడు పోయిన సంవత్సరం నాకు కూడా మంచి జరగాలి, మంచి జాబ్ రావాలని చెప్తే నాకు కూడా జాబ్ వచ్చింది. మంచిగా నా ఎత్తు బంగారంతో సంతోషంగా తీసుకొచ్చినాము. చెప్పండమ్మా, మీరు ఆదివాసీ సాంప్రదాయాల్లో వచ్చారు, అమ్మవారిని రాకని స్వాగతించడానికి వచ్చారా? ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్? సమ్మక్క సారక్క జాతరకి ఇలాగే వస్తూ ఉంటాము. గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాము. అమ్మవారిని ఎదుర్కొచ్చేటప్పుడు కూడా మేము ప్రతి ఒక్కరం కూడా మాలో కొంతమందికి మాకు ఇష్టం అన్నట్టు అమ్మవారికి కూడా ఆమె రూపాన్ని ఆమెను చూసుకోవాలంటే ఇష్టం అన్నట్టుగా ఆమె లెక్క తయారై అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మతోని వెళ్తామండి గద్దెల దగ్గర. ఇది అమ్మవారి సాంప్రదాయం కాబట్టి అమ్మవారి ఒకప్పుడు ఇట్లానే ఉంటుండే కాబట్టి ఆమె రూపంగా మేము కూడా తయారై వచ్చినాము. ఎలా అనిపిస్తుంది అమ్మ జాతర? జాతర అంటే రోజు రోజుకి ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే 2 ఏళ్ళకి ఒకసారి వచ్చే జాతర మహాకుంభమేళ తర్వాత మహాకుంభమేళ అంటే ఇదే మన మేడారం జాతర.
ఇంతకు మించింది ఇక అమ్మ గురించి ఏమైనా చెప్పాలంటే అది కనుల విందు కనుల పండుగ. అక్కడ అమ్మవారి లెక్క రెడీ అయ్యి ఇక్కడికి అమ్మవారి దగ్గరికి రావడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఏం లేదు, చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంతమంది జనాలలో మేము ఇట్లా రెడీ అవ్వడం, అందరూ మాతోటి మంచిగా ఫోటోలు తీయడం కానీ మంచిగా మమ్మల్ని బాగా ఇది చేసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంది. నేను కోరుకునేది ఒకటే, అందరు మంచిగా ఉండాలి, అందరిలో మేము ఉండాలి, అందరి కోరికలు నెరవేరాలి. ప్రతి ఏడాది 2 ఏళ్ళకి ఒకసారి ప్రతి ఒక్కరు రావాలి ఈ జాతరకి కోరుకుంటున్నాను. మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాం ఇక్కడికి. మొన్న 5 రోజుల కింద వచ్చినాము. రోజు ఒక వేషం కట్టి తిరుగుతున్నాం అమ్మవారి రూపంలో. ఈరోజు కోయలేశంలో ఉన్నాం. నిన్న గిట్ట సారలమ్మ కాడికి పోయి సారలమ్మ సాంబ అనుకుని వచ్చినాం ఇక్కడికి. ఈరోజు చిలకల గట్టు కాడికి వచ్చినాము. సీతక్క గిట్ట చాలా హెల్ప్ చేసింది, మంచిగా మేడడం మంచిగా చేసింది, సూపర్ ఉంది. మాకు గిట్ట మస్తు నచ్చుతుంది. సమ్మక్క తల్లి రాక కోసం అయితే అటు శివసత్తులతో పాటు ఆద్యాంతము అందరూ కూడా ఆదివాసీ వేషధారణలో వచ్చి అమ్మవార్లను అటు ఎదురుకోళ్ళు ఇచ్చి బలి ఇవ్వడమే కాకుండా ఇటు అమ్మవారిని గావు పట్టి ఆ నరబలి ఇచ్చి కూడా గొర్రెలను బలి ఇచ్చి కూడా స్వాగతం చెప్పడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది ప్రస్తుతం చిలకలగట్టు వద్ద ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్. ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు అయితే సమ్మక్క రాకను స్వాగతించేందుకైతే ఇక్కడికి వచ్చారు. ఇది పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఆ భక్తులు అయితే మరి కాసేపట్లో సమ్మక్క రాకను ఎదురు చూస్తున్నారు. ఇది చిలకలగట్టు వద్ద ఉన్న తాజా పరిస్థితి. ఓటు వనం నుంచి జనంలోకి రానుంది సమ్మక్క. వనదేవతకు స్వాగతం పలకడానికి భక్తులు సిద్ధమయ్యారు. సమ్మక్క వచ్చే చిలకలగట్టు నుండి గద్దెల వరకు రోడ్డు మార్గం మొత్తం రంగవల్లులతో ముగ్గులు వేశారు. ఎదురు పిల్లలను ఇచ్చి సారా పోసి స్వాగతాలు పలికేందుకు భక్తులు ఎదురు చూస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. నుంచి సమ్మక్క తల్లిని స్వాగతించడానికి ఆద్యంతం అడుగడుగున అమ్మవారికి రంగవల్లులతో అటు ఎదురుకోడి పిల్లలతో స్వాగతం పలుకుతున్నారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగవల్లులను ఇక్కడ పసుపు కుంకుమలతో పాటు వేసి ఆ అమ్మవారికి ముగ్గులతో స్వాగతం చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అటు శివసత్తుల పూనకాలతో పాటు ఇటు సమ్మక్క సారలమ్మ నామస్మరణతో అయితే ఆద్యంతం భక్తి పారవశ్యంతో భక్తులు సమ్మక్క రాకను స్వాగతిస్తున్నారు. ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి రంగవల్లులతో స్వాగతం చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అటు ఎదురుకోడి పిల్లలకు ఇటు కొబ్బరికాయలతో అటు మద్యంతో అదేవిధంగా ఎదురుకోడి పిల్లలను కూడా ఇచ్చి స్వాగతం చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు సమ్మక్క రాకను ఎలా స్వాగతిస్తున్నారు వారి మాటల్లో విందాం. చెప్పండి, ఏం చేస్తున్నారు, సమ్మక్క తల్లిని రాకను ఎలా చూస్తున్నారు? యాక్చువల్లీ మేము ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి వస్తాము. అమ్మవారు వస్తుందనేసి మేము ముగ్గులు వేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మనం చూడొచ్చు భక్తులు ఎంతమంది వస్తున్నారు. సో ఎవ్రీ టైం ఇలానే జనాభా పెరుగుతూ ఉంది. డెఫినెట్లీ ఇప్పుడు రష్ని చూసి మనకి తెలుస్తుంది కదా, కోరికలు తీరుస్తేనే పబ్లిక్ వస్తుంది. అది మనం చూస్తున్నాము. ఇక్కడ మరికొంతమంది కూడా ఎలా మనం చూస్తున్నాము. మహిళలు పెద్ద ఎత్తున ముగ్గులు వేస్తున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు, ఏమనిపిస్తుంది? ముగ్గులు వేస్తున్నాం, అలంకారం చేస్తున్నాం దేవతలకి, సమ్మక్క సారక్క తల్లికి. ఇది నేను 2nd ఇయర్ ఇది రావడం. చాలా హ్యాపీ ఇక్కడ. ఇదే ఫస్ట్ టైం అన్న. చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచిగా ఉంది. చేసుకొని వచ్చామన్న, చాలా బాగుంది. అదే మనం చూస్తున్నాము. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. సమ్మక్క తల్లిని స్వాగతించడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎలా ఉందిరా, ఏం చేస్తున్నారు ఇక్కడ? బాగుంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము, అన్నదానం అవన్నీ చేస్తాం. చూస్తున్నాము. చెప్పండి, ఏం చేస్తున్నారు ఇక్కడ, ఎలా అనిపిస్తుంది? మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ ఒక వారం రోజులు ముందుగానే ఇక్కడికి వస్తాము. వచ్చి మన సమ్మక్కకు ఎప్పుడైతే ఎదురు చూస్తున్నామో ఆ రాక కోసం ఎదురు చూసి అదే స్వాగతంగా వెల్కమ్ చెప్తూ మేము ముగ్గులతో ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వరకు కూడా ముగ్గులతో మేము సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్నాము. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ ఇక్కడికి వచ్చి మీ భక్తులందరము ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఎప్పటికి కూడా మేము కోరుకుంటూ జై సమ్మక్క తల్లి. ఈ చిలకలగుట్ట నుంచి ఎప్పుడు వస్తుందని మేము అందరం కూడా అప్పటి నుండి ఒక 2-3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాము. ఆ రాక కోసం మేము వెల్కమ్ చెప్తూ ఇప్పటి వరకు కూడా చూస్తున్నాము. ఇది అందుకే మీకు స్వాగతం కోసము మా ముగ్గుల రూపంలో మీకు ఒక అమ్మవారికి ఒక చిన్న స్వాగతం లెక్క మేము పలుకుతున్నాము. అది మనం చూస్తున్నాము. సమ్మక్క తల్లిని చిలకలగట్టు నుంచి తీసుకురావడం కోసము ఇక్కడ ముగ్గులు వేసి అమ్మవారికి ఎదురుకోడి పిల్లలను ఇచ్చి అటు కొబ్బరికాయలను పెట్టి మేము స్వాగతం చెప్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇది సమ్మక్క తల్లి రాక కోసం అయితే ఆద్యంతం చిలకలగట్టు నుంచి
నుంచి గద్దెల వరకు కూడా పెద్ద ఎత్తున ముగ్గులు వేసి ఆ అమ్మవారిని స్వాగతం చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది ఆ రంగవల్లులతో అమ్మవారికి స్వాగతం చెప్పేటువంటి సిచ్యువేషన్. ఓటు